పోరలకు జ్వరం వస్తేనే ఆయలు పాయలు అవుతుంటారు అమ్మా నాయన. గిట్లనే పానం సుస్తాయి 4 రోజులు దవాఖాన్లుంటే మళ్ళా ఇంటికి తీసుకొచ్చేదాకా నిమ్మలం అనిపించదు. వాళ్ళు మంచిగా ఉంటేనే కదా తల్లిదండ్రులకు మంచిగా అనిపిస్తుంది. కానీ గీ తమ్ముని పరిస్థితి నాయన కష్టమైతే ఎవ్వరికి రావద్దుల్లా. పెద్ద డేంజర్కి వెళ్ళి బయటపడి ఇప్పుడిప్పుడే జరంతా రేవుకొస్తుండు. తమ్ముడు శ్రీతేజ్ డిశ్చార్జ్ అయ్యిండు. సికింద్రాబాద్ లా ఓ దావకండ్ల 5 నెలలున్నాడు. ఇన్నొద్దులు మన క్యాలీలా లేకుండే ఇప్పుడిప్పుడే కండ్లు తెరిచి చూస్తుండట జర. బ్రెయిన్ కండిషన్ అయితే ఇంకా ఏం లేదు, ఖాళీ చూడడం చేస్తున్నాడు తప్ప గుర్తుపట్టడం అలా ఏం లేదు. ఫుడ్ కూడా కొంచెం మోరల్గా 15 డేస్ నుంచి కొంచెం మోరల్గా ఫీడ్ కూడా తీసుకుంటున్నాడు. తండ్రిని కూడా గుర్తుపడతలేడట. మాట్లాడు లేదు, నడుసు లేదు, ఏమున్నా బెడ్ మీదనే. ఇంటికి తీసుకుపోయే పరిస్థితి లేదని ఈ దవాఖానోళ్ళదే రిహాబిలేషన్ సెంటర్ కు పంపిండ్రు. మెదడుకు ఫిజియోథెరపీ చేస్తే ఫాయిదా ఉండొచ్చట. ఈ సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి అయినా ఈ పుష్ప టీం నుంచి అయినా కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాను. పుష్ప సినిమా రిలీజ్ రాత్రి నాడు సంధ్య టాకీస్ కాడ తొక్కిసలాటై తల్లి పానం పోతే షిన్నోడు దావకండ్ల పడ్డాడు. అప్పటికేంచి డాక్టర్లు ఎంత తిప్పల పడాలనో అంత తిప్పల పడ్డా గిట్లున్నాడు. రిహాబిలేషన్ సెంటర్లా జప్పున కోలుకోవాలని కోరుకుందాం.